పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో వారు సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణ, బీసీ నేతలు నాగేశ్వర్ యాదవ్, నుకనమ్మ, షణ్ముగం, నీల వెంకటేష్, జిల్లపల్లి ఆంజీతో పాటు పలువురు పాల్గొన్నారు. జనాభా ప్రకారం వాటా పంచాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర విద్య ఉద్యోగ రిజర్వేషన్ల బీసీల జనాభా ప్రసాదం 27% నుంచి 56%కు పెంచాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలు బీసీ రిజర్వేషన్లు 22% నుంచి 50%కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని వారన్నారు. పోరాటం చేస్తూ కృష్ణయ్య గారు నియమించినటువంటి మన వై నాగేశ్వరరావు గారు గత 35 సంవత్సరాలుగా బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ తన కుటుంబాన్ని పక్కన పెట్టి బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారంలో వాటా రావడం కోసం ప్రముఖాన్ని, అన్న గాని, భర్త గాని, తోబుట్టువులు గాని రోంద దూరం పోయాక మనందరికి కూడా తెలిసింది. ఇట్టి విషయాల్లో దీనికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సర్దార్ గౌతులచ్చన్ గారి నేతృత్వంలో, తర్వాత వారి వారసత్వాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఈ యొక్క నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా మనం స్వీకరించడం జరిగింది. కారణం ఏమిటంటే, భారతదేశం ఏర్పడిన తర్వాత మనకి 3 కమిషన్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. మొదటిది 53లో కాకా కేలేకర్ కమిషన్, రెండవది 79లో మండల కమిషన్, మూడవది మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రోహిణి కమిషన్. కాకా కేలేకర్ కమిషన్ 54లో తన యొక్క నివేదిక ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టకుండా అది బుట్టదాఖలా చేసిన కారణంగా బీసీల యొక్క హక్కులు 1954లోనే నెహ్రూ సాక్షిగా పక్కన పడిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. తిరిగి 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ములాయం సింగ్, అదే రకంగా వీరి యొక్క బీపీ సింగ్ గారి నేతృత్వంలో ములాయం సింగ్ గారు, ఆనాడు ఉన్నటువంటి యువత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, బలమైనటువంటి సోషలిస్ట్ బీసీ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిన కారణంగా మండల కమిషన్ ఏర్పాటు చేసి మండల కమిషన్ యొక్క నివేదికను దఖలుపరిచే లోపు 79లో ఆ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మండల కమిషన్ కూడా పక్కకు పోయింది. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కానీ, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ తిరిగి మళ్ళీ 89లో వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మండల కమిషన్ బయటికి రావడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వీరిరువురు, ములాయం సింగ్ యాదవ్, అదే రకంగా లాలూ ప్రసాద్ యాదవ్, అదే రకంగా ఆనాడు ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ నేతలందరూ కూడా బీసీల యొక్క హక్కులు ప్రస్తావించిన కారణంగా బీసీ యొక్క హక్కులు భారత ప్రభుత్వంలో చర్చకు వచ్చింది. కానీ మనకి 2 యొక్క రిపోర్టుల్లోనూ మనకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, బీసీలకు హక్కులు వస్తే అవి ఏ రకంగా పోగొట్టుకున్నాం అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. 1953లో వచ్చిన నివేదిక వచ్చినప్పుడు మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. బ్రాహ్మలు, వైశ్యులు, అదే రకంగా క్షత్రియులు, శూద్రులు అనేటువంటి 4 భాగాలుగా ఉన్నటువంటి ఈ కులంలో శూద్రులకు మేము రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వాలు ఇవ్వటం. ఈ శూద్రుల్లో దూరినటువంటి వారు ఎవరంటే కమ్మలు, రెడ్లు, వెలమలు, మిగిలినటువంటి ఈ 4 కులాల కాపులు, మేము కూడా శూద్రులమే కాబట్టి మమ్మల్ని శూద్రులుగా పరిగణించాలని చెప్పి బీసీలకు వచ్చిన హక్కులన్నీ కూడా దాదాపుగా 1 దశాబ్ద కాలం పాటు వారు తీసుకెళ్లిపోయినటువంటి విషయం మనందరూ కూడా చరిత్రపరంగా తెలిసిన విషయం. కాబట్టి బీసీలకు హక్కులు రానప్పుడు ఒకలాగుంది, హక్కులు వచ్చినప్పుడు ఒకలాగా ఉండేటటువంటి పరిస్థితి 53, 54 దాకా వచ్చింది. తిరిగి 1961లో దామోదరం సంజయ్ గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి మరొకసారి ఘోరాతి ఘోరమైన అన్యాయం ఎక్కడ జరిగిందంటే, తిరిగి కాపులను వారు బీసీలో చేర్చడం. ఆనాడు ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ తరఫున ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో 91% ఉద్యోగాలు కాపు కులాలకు వేయడం జరిగింది. దాన్ని హైకోర్టులో ప్రశ్నిస్తే బీసీలకి ఇచ్చామని చెప్పి వారు అడగడం, బీసీ సంఘాలన్నీ కూడా 62లోకి ఎఫిడవిట్ ఇవ్వడం జరిగింది. బీసీల్లో ఉన్నటువంటి ఉపకులాలకు కానీ కులాలకు కానీ ఇవ్వకుండా కేవలం కాపులను బీసీల్లో పెట్టే కారణంగా మీరు రకంగా ఇచ్చినటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం కాపులను బీసీల నుంచి తొలగిస్తూ 63లో తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. కాబట్టి బీసీలకి 2 దఫాలు ఈ రకమైన నష్టం జరిగింది. ఈ రోజు తాజాగా వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఒక రాష్ట్రం మహారాష్ట్ర మనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ. మహారాష్ట్రలో జరిగినటువంటి
మహిళలు